హలో ఎవరీవన్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది గైస్. ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. నేషనల్ అకాడమిక్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ మనకు ఐసీఏఆర్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ జాబ్కు సంబంధించిన పోస్టింగ్ అయితే మనకు రాజేంద్ర నగర్ హైదరాబాద్లో అయితే రావడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి యంగ్ ప్రొఫెషనల్ 2 కింద 2 పొజిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ జాబ్కు సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీ కానీ ఎగ్జామ్ కానీ ఉండదన్నమాట. జస్ట్ మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయితే చాలు. ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఈ జాబ్కి సంబంధించి. దీంట్లో మనకి యంగ్ ప్రొఫెషనల్ 2 కింద 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి. మీరు సెంట్రల్ గవర్నమెంట్ కిందకు సంబంధించిన వ్యవసాయ శాఖలో పర్మనెంట్ జాబ్ కొడదాం అనుకుంటే మీకైతే కంపల్సరీ అయితే ఇదైతే యూజ్ అయితే అవుతుందన్నమాట. కంపల్సరీ అయితే ట్రై చేయండి. దీంట్లో మనకు ఫస్ట్ చూసుకుంటే పిఎంఈ సెల్ అనే ప్రాజెక్ట్ కింద యంగ్ ప్రొఫెషనల్ 2 అనే పొజిషన్ కింద మనకు ఒక వేకెన్సీ అయితే ఉందన్నమాట. 27 మార్చ్ 27 అయితే 9 AM అయితే మనకు వాకిన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ అగ్రికల్చర్ సైన్సెస్ అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలన్నమాట. అలాగే మనకు జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే దీనికి సంబంధించింది డ్రాఫ్టింగ్ రిప్లేస్ బై కంపెలింగ్ ఇన్ఫర్మేషన్. మనకు ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి మనకైతే డ్రాఫ్టింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అలాగే డేటాబేస్ మేనేజ్మెంట్, క్రియేటివ్ కంటెంట్ ఎడిటింగ్ అయితే ఉండాలి, స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ ఐక్యూఏసీకి సంబంధించిన పోస్ట్ అన్నమాట. ఇది కూడా మనకి యంగ్ ప్రొఫెషనల్ 2 కింద ఒక వేకెన్సీ అయితే ఉంది. మార్చ్ 27 9 AM అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ కన్నా 1 hour బిఫోర్ అయితే మనం అయితే అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ అగ్రికల్చర్ ఎలైడ్ హెల్త్ సైన్సెస్ విత్ 4 years బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి దీనికి సంబంధించి. అలాగే మనకి ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ రిపోర్ట్స్కి సంబంధించి రికార్డ్స్ డేటాబేస్కి సంబంధించేటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న మీకైతే చాలా అయితే యూజ్ అయితే అవుతుందన్నమాట. దీంట్లో మనకి మొత్తం మనకు క్వాలిటీ అష్యూరెన్స్ కింద అయితే వర్క్ అయితే ఉంటుందన్నమాట. డేటాబేస్ వర్క్షిప్స్ కానీ ఆర్గనైజేషన్, అసిస్ట్ ప్లానింగ్, ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ మేనేజ్మెంట్ వీటికి సంబంధించిన వర్క్ అయితే ఉంటుందన్నమాట మనకైతే దీంట్లో. నెక్స్ట్ ఈ జాబ్కి సంబంధించిన మనం శాలరీ ప్యాకేజ్ అలాగే రిక్వైర్మెంట్స్, ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే యంగ్ ప్రొఫెషనల్ 2 అనే పొజిషన్ కింద అయితే జాబ్స్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకు శాలరీ చూసుకుంటే 42,000 per month ఫిక్స్డ్ శాలరీ అయితే ఉంటుందన్నమాట. ఇది మనకు ఫర్దర్గా మనకి ఇది 1 year అయితే మనకు కాంట్రాక్చువల్ బేసిస్ కింద అయితే జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మన పర్ఫార్మెన్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మనకు ఫర్దర్గా 2 years అయితే ఎక్స్టెండ్ అయితే చేయడం అనేది జరుగుతుంది అనమాట. కంప్లీట్గా మనకి 3 years అయితే ఉంటుందన్నమాట. మ్యాక్సిమం 3 years డ్యూరేషన్ కింద వాళ్ళు అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు మినిమం 21 years అయితే ఉండాలి. మ్యాక్సిమం 48 years మధ్యలో ఉన్న వాళ్ళు అయితే చేసుకోవచ్చు. అలాగే SC, ST, OBC, PWBD, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో యాజ్ పర్ గవర్నమెంట్ లా ప్రకారం వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్ ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ప్యూర్లీ టెంపరరీ అండ్ కాంట్రాక్చువల్ బేసిస్ మాత్రమే ఉంటుంది ఈ జాబ్ మనకైతే. ఈ జాబ్కి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్ చూసుకుంటే ఇంటర్వ్యూకి అయితే అట్లీస్ట్ 1 hour బిఫోర్ అయితే మనం అయితే అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. 10 o'clock ఇంటర్వ్యూ ఉందంటే మనం 9 o'clock అక్కడ వెళ్ళి ఉంటే మనకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. లేట్ వస్తే ఆఫ్టర్ 10 తర్వాత మనకైతే నో ఎంట్రీ అయితే ఉంటుందన్నమాట. ఎంట్రీ అయితే ఉండదు. అలాగే మనకు దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. అప్లికేషన్ ఫామ్లో మనకు ఫొటోస్ సెల్ఫ్ అటెస్ట్ ఫొటోస్ కాపీస్ అయితే అటాచ్ చేయాలి. అలాగే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ క్యారీ చేసుకోవాలి. మన ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కానీ, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ, క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్స్, అలాగే మనం ఫిల్ చేసిన ఫామ్ ఏదైతే ఉంటుందో దాంతో పిన్ చేసి అవి అయితే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుందన్నమాట. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే మనకు కంపల్సరీ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. అలాగే దాంతోపాటు అన్ని కాపీస్ కూడా 1 set ఆఫ్ కాపీస్ కూడా తీసుకెళ్ళాలి. ఈ జాబ్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే మనకి ఇలా అయితే ఉంటుందన్నమాట. దీంట్లో మనకి ఇక రైట్ సైడ్ టాప్లో మీరు ఇక్కడైతే సెల్ఫ్ అటెస్ట్ మీ ఫోటో అయితే అటాచ్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేస్తున్నారో ఆ పోస్ట్ ఇక్కడ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు సీరియల్ నెంబర్ కూడా ఉంది. ఇక్కడ మనకు ఫస్ట్ పోస్ట్, సెకండ్ పోస్ట్ మనకు సీరియల్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి మీరు సీరియల్ నెంబర్ వేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకున్నారో దాన్ని అయితే మెన్షన్ చేయండి. డేట్ ఆఫ్ వాకిన్ ఇంటర్వ్యూ డేట్ అయితే ఇక్కడ అయితే మెన్షన్ చేయండి. తర్వాత మీ ఫుల్ నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్లో మీ ఫుల్ నేమ్ అయితే మెన్షన్ చేయండి. తర్వాత మీ ఫాదర్ లేదా మ్యారీడ్ అయి ఉంటే హస్బెండ్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ తర్వాత మీ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ ఇక్కడైతే మెన్షన్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీ వాకిన్ ఇంటర్వ్యూ డేట్కి మీ డేట్ అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత ఏజ్ అని ఉంది ఇక్కడ. మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఏజ్ ఏదైతే ఉంటుందో వాకిన్ ఇంటర్వ్యూ డేట్కి మీ ఏ అయితే ఏజ్ ఉందో ఆ ఏజ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. మీ కేటగిరీకి సంబంధించి ఇక్కడ జనరల్, SC, ST, OBC ఇక్కడ మెన్షన్ చేసి
దీంతోపాటు మీ క్యాస్ట్ సర్టిఫికేట్గా అయితే ఏదైతే ఉంటుందో దాంట్లో మీకు ఫోటో కాపీ అయితే అటాచ్ చేసి తీసుకెళ్ళాల్సి అయితే ఉంటుందన్నమాట. ప్రతి జిరాక్స్ పైన అయితే మీ సిగ్నేచర్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. నెక్స్ట్ మీ అడ్రస్ విత్ పిన్ కోడ్, ఇక్కడ అడ్రస్ మీ విత్ పిన్ కోడ్ అయితే మెన్షన్ చేయాలి. తర్వాత మీ మొబైల్ నెంబర్, తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఇక్కడైతే మెన్షన్ చేయండి. తర్వాత మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేయాలి. ఫ్రమ్ హైయెస్ట్ డిగ్రీ ఆన్వర్డ్స్, మనకు ఫస్ట్ మనకు డిగ్రీ, తర్వాత ఇంటర్, 10th ఇట్లా హైయెస్ట్ నుంచి డౌన్వర్డ్స్ అయితే మెన్షన్ చేయండి. మీ క్వాలిఫికేషన్, మీ బోర్డు, యూనివర్సిటీ, తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చో మార్క్స్ పర్సంటేజ్ అంతే. నెక్స్ట్ మనకి ఎక్స్పీరియన్స్ అనమాట. ఎక్కడైనా ఆర్గనైజేషన్లో మీరు ఎక్కడైనా వర్క్ చేస్తుంటే దీనికి రిలేటెడ్గా మీ ఆర్గనైజేషన్ నేమ్, డెసిగ్నేషన్ ఏంటి, ఎన్ని ఇయర్స్, మంత్స్, డ్యూరేషన్ ఎన్ని రోజులు అయితే మీరు అక్కడ వర్క్ చేస్తారో ఇక్కడ మెన్షన్ చేయండి. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ రాయాలనుకుంటే ఇక్కడ లాస్ట్ బాక్స్ ఉంది కదా, దీంట్లో అయితే ఫిల్ చేసుకోవచ్చు. లాస్ట్లో మీకు సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, నేమ్, డేట్, ప్లేస్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేయండి. ఇంటర్వ్యూ డేట్ అయితే, ప్లేస్ అయితే మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి అయితే ఈ ఫామ్ అయితే జిరాక్స్ అయితే తీసుకొని ఫిల్ చేసి ఫోటో అటాచ్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ అయితే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట. ఈ జాబ్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నాయి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇక్కడ వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఎటువంటి డౌట్స్ ఉన్న ఇంటర్వ్యూకి సంబంధించిన కానీ, సర్టిఫికేట్స్ ఏమైనా సంబంధించిన కానీ మీరైతే ఈ నెంబర్కి కాల్ చేసి మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. డైరెక్ట్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఈ జాబ్కి సంబంధించి మనం జాబ్ లొకేషన్ కూడా మనకు రాజేంద్ర నగర్, హైదరాబాద్లో అయితే పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూ కూడా మనకు అక్కడనే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలని కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.